జోగి రమేష్ ఇక కాచుకోవాలి. ఎందుకంటే కల్తీ లిక్కర్ కేసుని వైసీపీ వైపుకి లాక్కొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి పోలీసులు ఇప్పుడు దాంట్లో భాగంగా ఎవరైతే జనార్దన్ రావు తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ ఇద్దరి అరెస్ట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లని కోర్టుకి సమర్పించారు. వీడియో, ఆడియో, తర్వాతన వాళ్ళు చెప్పినటువంటి వివరణ అన్నటువంటిది అది ముందే ఆల్రెడీ పక్కా ప్రిపేర్డ్గానే చేసుకొచ్చినటువంటిది. ఎందుకంటే అతను ఫోన్లు అక్కడెక్కడో ఉండగానే ఇక్కడ ఫోన్లో రికార్డు, అట్లాగే చాటు, ఇట్లాంటివన్నీ కూడా చివరికి వాళ్ళే చేసింది వాళ్ళే. జయచంద్రారెడ్డి అని చెప్పి జయచంద్రారెడ్డి పేరు చెప్పలేదట, జోగి రమేష్ చెప్పడం వల్ల నేను చేశానని చెప్పాడట. కాబట్టి ఇక జోగి రమేష్ని పట్టుకుంటామన్నది. జోగి రమేష్ రేపు పొద్దున మర్డర్ చేసేయమంటే చేసేస్తాడా, లేకపోతే జోగి రమేష్ రేపు పొద్దున సిట్టోళ్ళని ఏదైనా చేసేయమంటే చేసేస్తాడా అంటే అట్లా అన్నాడు. కాబట్టి కేసు నిలవదు, కానీ అసలు కేసు డైవర్ట్ అయిపోతుంది. కల్తీ లిక్కర్ రేపు పొద్దున అతను తప్పించుకోవడానికి కూడా ఇదే మార్గం అవుతుంది. అంటే తెలిసి నిందితుల్ని తప్పిస్తున్నారు, సేమ్ టైం దీంట్లో రాజకీయ కోణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జోగి సిద్ధం కావాలి అరెస్టా, బెయిలా, జైలా అనడానికి.